చప్పుడికి రెండు చెవులు మూసుకొని బ్రహ్మగారు తామర పువ్వులోంచి లేచి, అబ్బా ఏమిట్రా చప్పుడు అంత ధ్వని అని అడిగేట. పాలసముద్రాన్ని చిలుకుతున్నారు, అమృతోత్పాదనం చేస్తున్నారన్నారు. అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. అది అరణ్యాల మీదకి వెడితే అరణ్యాలు కాలిపోయాయి, సముద్రం మీదకి వెడితే సముద్రాలు ఇంకిపోయాయి, నదుల మించి వెడితే నదులన్నీ ఆవిరైపోయాయి, పట్టణాల మీదకి వెడితే పట్టణాలు ధ్వంసమైపోయాయి. ఇప్పటి వరకు అమృతం కోసమని చెప్పి హాలాహలాన్ని ఉత్పాదనం చెయ్యాలని క్షీరసాగర మథనం చేస్తున్నటువంటి ఈ దేవదానవులందరూ కూడా తమను తాము రక్షించుకోవడానికి వేరొక మార్గం తెలియక గబగబా పరిగెత్తుకుంటూ చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారుకు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపమన్ సంభుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తరక్షణ కళా సంరంభునిన్. ఎవరైనా ఆపదలో ఉండి బాధతో ఉండి శంకరా రక్షించమని పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి పరమదయాళువైనటువంటి పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్ళబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంతవాసంలో